నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఒక చిన్న కాకి కథ మన సబ్స్క్రైబర్ ఒకరు పంపించారు ఈ కాకి కథ నచ్చితే ఒక వీడియో చేయండి సిస్టర్ అన్నారు నిజంగా కూడా ఆ కాకి కథ చాలా బాగుంది మీరందరూ కూడా ఈ టైంలో తెలుసుకోవాల్సిన కాకి కథ అందుకే వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నాను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే కాకి కథ ఇక కథలోకి వెళ్ళే ముందు ఒకసారి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా చెక్ చేయండి ఎందుకంటే వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రిప్షన్ చేసుకోవడం మర్చిపోతున్నారు కాబట్టి సబ్స్క్రిప్షన్ చేసుకొని మీ అందరూ సపోర్ట్ అందించండి ఇక కథలోకి వెళ్తే పూర్వం ఒక అడవిలో బాటసారులు వెళ్లే దారిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది ఆ దారిలో వెళ్లే వాళ్ళు దాని కింద విశ్రాంతి తీసుకోవడం భోజనం చేయడం లాంటివి చేస్తుండేవాళ్ళు దానిపై కొన్ని కాకులు ఉండేవి అవి బాటసారుల నెత్తిపై పడేలా రెట్టలు వేసేవి అరిచి నిద్రపోకుండా చేసేవి దాంతో బాటసారులు వెదవకాకులు ఎప్పుడు చస్తాయో అని తిట్టేవాళ్ళు కొంతకాలానికి అవి చనిపోయే సమయంలో వాటి పిల్లల్ని పిలిచి మేం బతికున్నంత కాలం జనాల చేత తిట్లు తిన్నాం మీరైనా మాకు మంచి పేరు వచ్చేలా చేయండి అని చెప్పి చనిపోయాయి కొత్త తరం కాకులు బాటసారులు పడుకునే చోట ముండ్లు వేయడం తినేదానిలో రెట్టలు వేయడం తలపై తంతు పోవడం చేస్తుండడంతో బాటసారులు పాత కాకులు చాలా మంచివి ఎప్పుడు తలపై తనడాలు తినేదాంట్లో రెట్టలు వేయడాలు ముళ్ళు వేయడాలు చేయలేదు అని మెచ్చుకోసాగారు ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి ఇలాగే తయారైంది బీఆర్ఎస్ పాలనలో హిందువులపై సరాసరిన నెలకు ఒక దాడి జరిగితే ఇప్పుడు నెలకు 4 నుంచి 5కు చేరారు అప్పుడు పంటని కొనలేదని రైతులు గోల చేస్తే ఇప్పుడు సాగునీళ్ళు ఇవ్వలేమని అసలు పంటే లేకుండా చేశారు అప్పుడు నెలకు 100 కోట్ల అప్పు తెస్తే ఇప్పుడు 600 కోట్లు తెస్తున్నారు అప్పుడు ముస్లింలు హిందూ వ్యక్తులపై దాడులు చేస్తే ఇప్పుడు ఊర్ల మీద ముక్కుమ్మడిగా దాడి చేస్తున్నారు తుమ్మల నాగేశ్వరరావు మాది ముస్లిం పార్టీ మేము ముస్లింల కోసమే పనిచేస్తాం అని బహిరంగంగా స్పష్టంగా చెప్పిన 6 గ్యారంటీల ఆశతో చెవులు మూసుకుపోయి కొండ నాలికకు మందు వేస్తే ఉన్న నాలిక ఊడింది అన్న పరిస్థితి తెచ్చుకున్నారు కేసీఆర్ ముస్లింలకు 100 రూపాయలు ఇస్తే హిందువులకు 10 రూపాయలు ఇచ్చేవాడు ఇప్పుడు కాంగ్రెస్ ఉల్టా హిందువుల నుంచి లాక్కొని ముస్లింలకు ఇస్తుంది అప్పులు దొరక్క కొందరు తీసుకున్న అప్పులు తీర్చలేక ఇంకొందరు కుటుంబాలతో సహా ఆత్మహత్య చేసుకుంటున్నారు అతి తొందరలోనే ఇవి రోజుకు 100లోకి చేరతాయి అంటున్నారు ఇలా చేసుకుంటున్న కుటుంబాలన్నీ హిందువులు మాత్రమే ముస్లింలు క్రైస్తవులకు ఆ స్థాయిలో ఇబ్బంది రాకుండా కాంగ్రెస్ పార్టీ నిరంతరం నిఘా పెట్టి సాయం చేస్తూ ఉంటుంది ఇక డైరెక్టర్ రేవంత్ రెడ్డి కూడా ముస్లింలందరికీ వాళ్ళ ఇంటికే పథకాలు వస్తాయి కాంగ్రెస్ ఉన్నంత కాలం ముస్లింలకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పారు అటు ఏపీలో కూడా చంద్రబాబు జగన్లు చేసేది ఇదే హిందువులు తాగుడికి బానిసలయ్యి ఆలోచన శక్తిని సమస్యలను ఎదుర్కొనే జ్ఞానాన్ని కోల్పోయారు ఇప్పుడు తాగుడిని మించి గంజాయి బ్రౌన్ షుగర్ లాంటి విపరీతంగా పెరిగాయి వాటిని ఎవరు సప్లై చేస్తున్నారనేది తెలిసినా ఎవ్వరు ప్రశ్నించలేరు ప్రశ్నించినా బ్రతికి బట్టగట్టలేరు ఇది కాకి కథ అన్నమాట ఆ కాకి జనాలు ఎన్నడు చస్తాయో అని అంటే ముందు తరం పిల్లలకు మాకొచ్చిన చెడ్డ పేరు తుడిచేయండి అంటే మీరైనా సక్రమంగా చెయ్యండి అని చెప్పినట్టు అర్రే వాళ్ళకంటే మేము ఎక్కువ అరాచకాలు చేసినాం అనుకో పాపం వాళ్ళని అయ్యో పాపం అనుకుంటారు కదా అని పాపం ఏవైతే పిల్లకాకులు చేశాయో ఇప్పుడు కాంగ్రెస్ కూడా అలానే చేస్తోందని బీఆర్ఎస్ కంటే మంచి పాలన చేయండి బీఆర్ఎస్ని బొందబెట్టాలి అని ప్రజలు ఆలోచిస్తే ఓహో బీఆర్ఎస్ని కంటే మేము ఏం చేశాం అనేది చూపించాలా అనే ఉద్దేశంతో దానికి మించి కాంగ్రెస్ చేస్తుంది అనేది ఈ కాకి కథ అసలు ఉద్దేశం అనమాట మరి మన సబ్స్క్రైబర్ రాసిన ఈ కాకి కథ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి